గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. ఈ మధ్యనే మీరు వ్యాపారం ఆరంభం చేశారా? కొత్తగా షాప్ కానీ ఇంకేదైనా వ్యాపారం కానీ మొదలెట్టారా? మొదలెట్టినప్పటి నుంచి మీకు వ్యాపారం జరగక ఇబ్బందులు పడుతూ ఉన్నారా? చుట్టుపక్కల షాపులన్నీ కూడా జనాభాతో కిటకిటలాడుతూ ఉంటే మీకు వ్యాపారం ఏమాత్రం జరగట్లేదా? ఎవ్వరూ మీ వైపుకు కూడా తిరిగి చూడట్లేదా? ఎంత అరిచిమొత్తుకున్నా వ్యాపారం పూర్తిగా డల్ అయిపోతూ ఉందా? మీకు నిరాశ మాత్రమే మిగులుతూ ఉందా? ఎట్టి పరిస్థితిలోనూ ఈ వ్యాపారాన్ని ఎలాగైనా సరే మంచి స్థితికి తేవాలని కోరికతో ఉన్నారా? అయితే మీకోసమేనండి ఈ వీడియో. తప్పకుండా చూడండి. నేను చెప్పే వీటిని మీరు ఆచరిస్తే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి. మీకు వ్యాపారం జరగలేదనే సమస్య అనేదే ఉండదండి. అంత అద్భుతంగా ఉంటుంది. రోజు రోజుకు ప్రత్యేకమైన ఇంప్రూవ్మెంట్తో బ్రహ్మాండంగా జరిగేదానికి చాలా సులభ ఉపాయాలు చెప్తున్నానండి. ఇలా చేసి చూడండి. నెల తిరగకముందే మీ వ్యాపారం ఏ స్థితిలో ఉంటుందో తర్వాత మీరే ఆలోచించండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీటి కోసం ముందుగా మీరు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయండి. వాటిలో మొదటగా తెల్ల గురివింద గింజలు. ఈ గింజలు 5 గింజలు శుద్ధంగా ఉన్నటువంటివి, చెడిపోనటువంటి గింజలు 5 గింజలు తెచ్చుకోండి. అలాగే తెల్ల ఆవాలు 25 గ్రాముల చొప్పున తెచ్చుకోండి. తర్వాత పసుపు గవ్వలు. ఈ పసుపు గవ్వలు కూడా శుద్ధంగా మొక్క లేకుండా ఉన్నటువంటివి 5 పసుపు గవ్వలు తెచ్చుకోండి. ఇది చాలా ముఖ్యమైనది. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రాన్ని ఒక పేపర్ పైన పసుపు, గంధము, కాస్త పచ్చకర్పూరం వేసి కొద్దిగా నీటిని వేసి మీరు పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్తో ఈ డయాగ్రామ్ గీసుకోండి పేపర్ పైన. ఆ తర్వాత ఇందులో పెట్టినటువంటి చుక్కలు, ఒక్కొక్క గడిలో ఎన్ని చుక్కలు పెట్టానో అన్ని చుక్కల్ని మీరు కుంకుమతో పేస్ట్ లాగా చేసుకొని అన్ని చుక్కలు పెట్టండి. ఆ చుక్కలు పెట్టడానికి ఆ పేస్ట్ను ఏ విధంగా తయారు చేస్తారంటే, కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ వేయండి. ఒక ఇయర్ బడ్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ బడ్తోనే మీరు చుక్కల్లాగా పేపర్ పైన పెట్టచ్చండి. ఒక్కొక్క గడిలో ఎన్ని చుక్కలు ఉన్నాయో ఖచ్చితంగా అన్ని చుక్కలే పెట్టండి. దీన్ని పంచదశ యంత్రం అని అంటారండి. అంటే ఏ మూల నుంచి ఏ మూలకు కానీ, పైనుంచి కిందికి కానీ, లేదా అడ్డంగా కానీ ఎటు చూసినా కానీ 15 చుక్కలు ఉంటాయి. అంటే ఆ 3 గడుల్లో మీరు కూడుకుంటే 15 చుక్కలే ఉంటాయి. కాబట్టి దీన్ని పంచదశ యంత్రం అని అంటారండి. ఈ యంత్రం చాలా శక్తివంతమైంది. జనాకర్షణకు చాలా పవర్ఫుల్ అండి. తిరుగులేని విద్య ఇది. కాబట్టి ఈ వస్తువులను సిద్ధం చేసుకోండి. అలాగే ఒక కొబ్బరికాయ, అంటే లేతగా లేకుండా బాగా పండినటువంటి కొబ్బరికాయ, ముదురుగా ఉన్నటువంటి కొబ్బరికాయ, వీలైతే ఎండుకాయ అయినా పర్వాలేదు, తీసుకొని శుభ్రం చేసుకోండి. దానిపైన ఇదే కుంకుమ పేస్ట్తో మీరు ఇందాక సిద్ధం చేసుకున్నారు కదా, అదే పేస్ట్తో మీరు స్వస్తిక్ గుర్తును, ఇప్పుడు ఈ స్క్రీన్ పైన చూపిన విధంగా స్వస్తిక్ గుర్తును దానిపైన రాసుకోండి. రాసి ఆ తడి ఆరేంత వరకు ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ పెట్టండి. పెట్టిన తర్వాత ఒక బట్టను పసుపు నీళ్ళల్లో తడిపి పిండేసి బాగా ఆరబెట్టేసేయండి ఆ బట్టను కూడా. ఎందుకంటే అందులో తడి ఉండకూడదు. బాగా ఎండినట్లుగా ఆ బట్ట ఉండాలి. అలాగే ఒక చిన్న పాలిథిన్ కవర్, అంటే ఈ వస్తువులన్నీ తెల్ల గవ్వలు, తెల్ల గురివిందలు, తెల్ల ఆవాలు, ఇందాక పేపర్లో రాసాం కదా పంచదశ యంత్రం, ఆ యంత్రము, ఇవన్నీ
ఆ పాలిథిన్ కవర్లో పట్టే విధంగా ఒక పాలిథిన్ కవర్ తెచ్చుకోండి. వీటితో పాటు కొద్దిగా పచ్చకర్పూరం, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత మీరు ముందుగా బట్టను పరిచి అందులో ఈ చెప్పుకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక పాలిథిన్ కవర్లో వేయండి. వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి సీల్ చేసేసేయండి. ఆ పచ్చకర్పూరం వేయడం ఎందుకు అని అంటే ఈ గింజలు త్వరగా పాడైపోకుండా బ్యాక్టీరియా కానీ లేదా ఏదైనా పురుగులు కానీ రాకుండా ఉండడం కోసమేనండి పచ్చకర్పూరము. అది వేసి సీల్ చేసి పెట్టేసేయండి. అదేవిధంగా ఈ కొబ్బరికాయను దాని మీదుగా పెట్టండి. అంటే ప్యాకెట్ కింద ఉండి దాని మీద కొబ్బరికాయ నిల్చుకున్న విధంగా పెట్టి పట్టుకోండి. అలాగే పట్టుకొని ఈ బట్టను 4 వైపుల నుంచి పైకి లేపి పైన దారంతో, పసుపు దారంతో కానీ లేదా తెల్ల నూనె అయినా సరే పసుపు నీళ్ళల్లో అద్ది దాంతో బాగా చుట్టేసేయండి. చుట్టేసి ఇలా సిద్ధం చేసి పెట్టుకోండి. తర్వాత ఈ బట్ట పైన కూడా అంటే మీరు ఈ సిద్ధం చేసుకున్నటువంటి ఈ వస్తువులన్నీ కలిపి మూటగా ఉంటుంది కదా, దానిపైన కూడా స్వస్తిక్ ఆకారంతో అదే పేస్ట్తో గీయండి. స్వస్తిక్ ఆకారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే గీసుకున్న తర్వాత ఆ తడి కూడా బాగా ఆరిపోయే వరకు వెయిట్ చేయండి. ఆరిన తర్వాత మీ షాప్లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో కరెక్ట్గా మీ తల భాగం పైన వేలాడదీయండి. అంటే గోడకు కావచ్చు లేదా పైన మోల్డ్ నుంచే కూడా వేలాడుతూ ఉన్నటువంటి ఏదైనా ఒక హ్యాంగర్ లాంటిది రెడీ చేసుకొని దానికి వేలాడి కట్టండి. ప్రతిరోజు మీరు షాప్ తెరవగానే దీనికి ధూపం అనేది తప్పనిసరిగా వేయాలండి. ఆ ధూపం అనేది చాలా ఇంపార్టెంట్. ధూపం వేస్తూ మీకు ఒక మంత్రాన్ని ఈ వీడియోలోనే చివరిలో చెప్తాను. ఆ మంత్రాన్ని 3 సార్లు పఠించండి మనసులో. అంటే ముందుగా ఈ మంత్రాన్ని మీరు చూడకుండా చెప్పేంతగా తయారై ఉండాలి. చాలా చిన్న మంత్రమే. ఆ మంత్రాన్ని ధూపం వేస్తూ 3 సార్లు ఉచ్చరించి అగరబత్తులు అక్కడ వెలిగించండి. ఈ వీడియోలోనే చూపించిన విధంగా నిమ్మకాయని 2 దప్పలుగా కట్ చేసి వాటిపైన మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి మీ షాపుకు ముఖద్వారానికి అంటే సింహద్వారం లాంటి డోర్ ఉంటుంది కదా, దానికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టేసేయండి. అంతే మీరు చేయాల్సింది. షాప్ తెరవగానే ఒక 10 నిమిషాల పని అండి. అగరబత్తులతో మంత్రం చెప్తూ ధూపం వేయడం, ఆ కట్టినటువంటి మూటకు నిమ్మకాయలు 2 దెబ్బలుగా కోసి 2 బొట్లు పెట్టి ఇటువైపు అటువైపు ఒకటి పెట్టేయడం. ఇలా చేసి చూడండి. మీ వ్యాపారం పుంజగా ఉంటుందండి. తిరుగులేని వ్యాపారం ఉంటుంది. ఇందులో ఏ సందేహం లేదు. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా వ్యాపారం జరగనటువంటి వారికి ఇదే తంతండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా మీరు మీ స్నేహితులందరూ కూడా చేసుకొని సుఖపడండి. ఇప్పుడు మంత్రం చెప్తాను. మీం మీం క్షాం భీం మోహయ మోహయ సకల జనాకర్షణం కురు కురు ప్రీం ఫట్ ఓం అనే మంత్రాన్ని మీరు 3 సార్లు పఠించి ధూపం వేస్తే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.